తూర్పుగోదావరి జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు కందుకూరి విద్యా సంస్థలను ప్రభుత్వంలో పూర్తిగా కలిపి ఉంచేంత వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ స్పష్టం చేశారు. స్థానిక విక్రమ హాల్లో ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా మహాసభలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామ్మోహన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఏ ఈ మహాసభల సందర్భంగా ర్యాలీ బహిరంగంగా నిర్వహించడానికి అనుమతి అడిగితే పోలీస్ శాఖ ఇవ్వకుండా నిర్బంధం విధించిందని ఆరోపించారు. ఒకవైపు మంత్రి నారా లోకేష్ అన్ని విధాలుగా సహకరిస్తామని చెబుతుంటే ఇక్కడ మాత్రం అన్ని విధాలుగా విద్యార్థి సంఘాలకు ఆటంకం కల్పించడం దారుణమన్నారు. కందుకూరి విద్యా సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ హితకారిణి సమాజంలో కలపనివ్వబోమని తేల్చి చెప్పారు. ఈ నెలలో తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఐక్య కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభను ప్రారంభించారు. ఎస్ఎఫ్ఏ జిల్లా నాయకులు వై భాస్కర్, ఎస్ రాజా, కె జ్యోతిర్మయి, కనక, కార్తిక్, సాయి, లహరి, శివబాలాజీ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. తూర్పుగోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సిటీ ఎమ్మెల్యే వాసు గారు ఏదైతే ఉన్నారో ఈరోజు కందుకూరి విద్యా సంస్థల్ని దోచుకునేదానికి, కందుకూరి విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచి మళ్ళీ బయటకు తీసుకొచ్చి హితకారి సొసైటీ ద్వారా తన పెత్తనాన్ని చలాయించడం కోసం ఈఓ మీద, ఆర్జేడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఖబర్దార్. ఒకవైపు విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్తాడు, మేము విద్యార్థుల భవిత కోసం ఉన్నాం, విద్యార్థుల బాగు కోసం ఉన్నాం, విద్యార్థుల రక్షణ కోసం ఉన్నాం, ప్రజాస్వామ్యతంగా మీరు అన్ని హక్కులు పొందొచ్చని. ఈరోజు పోలీసుల యొక్క పెత్తనం చెల్లదని చెప్పి లోకేష్ చెప్తుంటే ఈ జిల్లాలో ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు? ఈ జిల్లాలో పర్మిషన్ ఇస్తే కందుకూరి విద్యా సంస్థల కోసం ప్రశ్నిస్తామనా? ఈరోజు సిఐ బరితెగించాడు. సిఐ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నిరంతరం నిఘా పెట్టి ఈరోజు ఇళ్లకి వెళ్ళి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా మేము లీగల్గా ఈ సమస్యను ఎదుర్కొంటాం. కందుకూరి విద్యా సంస్థలు జోలికి వస్తే ఈరోజు సిటీ ఎమ్మెల్యే గారికి చెప్తున్న ఖబర్దార్. ఈ జిల్లాలో ఉన్న విద్యారంగం మొత్తం విద్యార్థులందరినీ ఈరోజు విద్యారంగ అభివృద్ధి కోసం ఆలోచించే మేధావుల్ని ఐక్యం చేసి మీ అంత తేలిస్తాం, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే కందుకూరు విద్యా సంస్థలు ప్రభుత్వంలో ఉన్నాయి, ఆ విధంగానే కొనసాగించాలి. ఎస్ఎఫ్ఐ పైన పోలీసులు ప్రదర్శిస్తున్న ఈ నిర్బంధాన్ని విడనాడాలి. నారా లోకేష్ గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ యాక్టివిటీస్ని ప్రశాంతంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అభిప్రాయపడతాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది